హలో అండి అందరికీ. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. అది ఏ విధంగా చూసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి డేట్ ఆఫ్ బర్త్ అని ఎంటర్ చేసుకోవాలి. సో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ప్రాపర్గా చూసి ఎంటర్ చేసుకోండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ డేట్, నెక్స్ట్ వచ్చేసి మనకు మంత్, అండ్ దాని తర్వాత వచ్చేసి మనం ఇయర్ మెన్షన్ చేస్తాము. సో మీరు ప్రాపర్గా డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసిన తర్వాత మీకు కింద ఒకటి క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాని ప్రాపర్గా ఎంటర్ చేయండి. సో అర్థం కాకపోతే అక్కడ రిఫ్రెష్ మీద క్లిక్ చేయండి, మీకు కొత్త క్యాప్చా అనేది రావడం జరుగుతుంది. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి చూసుకుంటే 4 కేటగిరీస్ ఉన్నాయి. వన్ ఈజ్ క్యాండిడేట్ డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్ప్ డెస్క్. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేమ్ మనం కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత సో ఒకసారి హెల్ప్ డెస్క్ ఉంది. మీరు ఏమన్నా క్వశ్చన్స్ డౌట్ ఉంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు దాంట్లో. అండ్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్కోర్ కార్డ్. ఇక్కడ హెల్ప్ డెస్క్లో మీరు చెప్పాను కదా, ఏమన్నా మీకు మార్క్స్ తక్కువ వచ్చినట్టు ఇక్కడ క్వశ్చన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కోర్ బోర్డ్ చూడండి. స్కోర్ కార్డ్కి వెళ్తే మనకి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. క్యాండిడేట్ నేమ్ చూసుకున్న తర్వాత మీరు ఒకసారి మార్క్స్ చూసుకోండి. ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశాడు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు. మొత్తం 67 క్వశ్చన్స్ తను అటెంప్ట్ చేయడం జరిగింది. తనకు వచ్చేసి 36 మార్క్స్ రావడం జరిగింది. అండ్ దాంట్లో 31 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ అనమాట. సో దాని ప్రకారంగా తనకి మొత్తం 32 ఇక్కడ వచ్చేసి మనకి నామినల్ మార్క్స్ వచ్చేసి 32 రావడం జరిగింది. ఇక్కడ CBT ఎగ్జామ్ వచ్చేసి నో అని ఉంది. సో ఈ విధంగా మనం స్కోర్ బోర్డ్ అనేది చూసుకోవడం జరుగుతుంది. ఇది మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది, లేకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ అని మెన్షన్ చేయండి, మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.